వరకు మనకి డయాబెటిస్ అనేది పెరగడానికి లాగా కానివ్వండి, గ్లూకోజే కాదు, ఈవెన్ మనకి హెల్త్ ఎలా డ్యామేజ్ చేస్తుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేవి ఏంటి అంటే, ఫస్ట్ నార్మల్ గా అందరూ అన్హెల్దీ ఫుడ్ లైక్ పిజ్జాస్, బర్గర్స్, ఇవి ఫస్ట్ ప్రాసెస్డ్ అంటే బేకరీ ఫుడ్స్, ఇవే మనకి ఫస్ట్ గుర్తొస్తాయి, రైట్? ప్రాసెస్డ్ అనగానే మనకి ఏవైతే బేకరీ నుంచి కొనుక్కొస్తామో ఆ ఫుడే కానివ్వండి, లేకపోతే ఆ ఈ ప్యాకెడ్ ఫుడ్స్ అలాగే అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఈవెన్ మనం ఏవైతే తీసుకుంటున్నామో రెగ్యులర్ గా ఈవినింగ్ టైంలో చేసేటటువంటి మీకు పిజ్జాస్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, సారీ, యూజువల్ గా ఇండియన్ స్నాక్స్ ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పునుగులు, మిర్చి బజ్జీ, పకోడాస్, సమోసాస్, ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ లోకి కన్సిడర్ అవుతాయి అన్నమాట. సో నాట్ ఓన్లీ ద పిజ్జాస్ అండ్ బర్గర్స్ ఏ కాదు, మనం ఏవైతే ఇంట్లో చేసుకునేటటువంటి హెల్దీ అని చెప్పి అని తీసుకుంటూ ఉన్నామో అవి కూడా మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. ఓకే, సో దాని గురించే ఈరోజు మనకి టాపిక్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు డయాబెటీస్ అనే ఏంటి అనే దాని గురించి స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. డయాబెటీస్ అనేది మనకి తెలుసు, మన బాడీలో ఎక్సెస్ గా షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి డయాబెటీస్ అనేది ఒక హెల్త్ అంటే ఇట్స్ డిజార్డర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఈ ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది డయాబెటీస్ దాంట్లో పెరగడంలో కానివ్వండి, కంట్రోల్ చేయడంలో కానీ, బోత్ వేగా కూడా మనకి ఇది చాలా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అసలు మనకి ఫుడ్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, మెయిన్ మన బాడీలోకి షుగర్ దేని ద్వారా వస్తుంది అంటే ఫుడ్ ద్వారా వస్తుంది, రైట్? బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో ఆ వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. యూజువల్ గా మీ డైటీషియన్స్ అందరూ చెప్తారు ఏంటి, లైక్ బ్రేక్ఫాస్ట్ మీరు ఇది చేయండి, లంచ్ ఇది చేయండి, డిన్నర్ ఇది చేయండి, ఫుడ్ ముందు సాలడ్ పెట్టుకోండి, ఫుడ్ తిన తర్వాత వాకింగ్ చేయండి అని చెప్పి మోస్ట్లీ చెప్తూ ఉంటారు. బట్ వాట్ అబౌట్ ద స్నాక్ ఆప్షన్స్? మనం ఏం స్నాక్స్ తింటున్నాం? మిడ్ మార్నింగ్ స్నాక్ ఏంటి, ఈవినింగ్ స్నాక్ ఏంటి? ఆ స్నాక్ ఆప్షన్స్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఇప్పుడు మెయిన్ మీల్స్ అనేది ఎక్కువగా ఫోకస్డ్ గా ఉంటున్నాము, కానీ వాట్ అబౌట్ ద సైడ్ స్నాక్స్ ఉంటున్నాయి కదా, అవి మనం హెల్దీగా ప్లాన్ చేసుకుంటున్నామా లేదా అనేది కూడా మ్యాటర్స్ అన్నమాట. వాటి గురించి మనం ఈరోజు డిస్కషన్ అనేది చేసుకుంటాము. సో మనకి తెలియకుండానే మనం హెల్దీ అని చెప్పి తీసుకునేటటువంటి మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ అనేవి ప్రాసెస్ అయినటువంటి ఫుడ్స్ అన్నమాట. వాటి వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అసలు ప్రాసెస్డ్ ఫుడ్స్ అని చెప్పి వేటిని అంటారు అని అనుకుంటే, ఏదైతే ఒక ఫుడ్ ని అది దాని యొక్క టేస్ట్ కోసం, దాని యొక్క షెల్ఫ్ లైఫ్ అనంటే ఆ ఫుడ్ అనేది ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉండడం కోసం కానివ్వండి, లేదు అంటే అది మనం తినడానికి కన్వీనియంట్ గా ఉండేలాగా కోసము ఒక ఫుడ్ ని దాన్ని మనం ప్రాసెస్ చేయడం అంటే కుక్ చేయడం కానీ, లేకపోతే దాంట్లో ఏదైనా మనకి సాల్ట్, షుగర్, ఆయిల్, ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం యాడ్ చేయడం లాగా కానివ్వండి, లేదంటే రిఫైన్ చేయడం అంటే లైక్ పౌడర్స్ అన్నమాట. మనం పిండి పట్టిస్తాం కదా, ఆ పిండి పట్టించేటటువంటి రిఫైన్డ్ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం మనం ప్యాకేజ్ చేసేటటువంటి ఫుడ్స్, బయట నుంచి ఏదైనా కూడా మీకు ప్యాకెట్లలో అమ్ముతున్నారు అంటే అది ప్రాసెస్ అయినటువంటి ఫుడ్డే అన్నమాట. ఓకే, అండ్ డ్రింక్స్ లాగా ఏదైతే డబ్బాలలో అమ్ముతున్నారో అది కూడా మనకి ప్రాసెస్ అయినటువంటి ఫుడ్డే. ఎట్ ద సేమ్ టైం మనకి రైస్ కూడా పాలిష్ చేస్తాం, పాలిష్ అవ్వడం కూడా ఒక ప్రాసెస్ అయినట్టు. మనం ఏమనుకుంటామో నార్మల్ గా రైస్ కదా, రైస్ అనేది న్యాచురల్ గా తింటున్నాను అని చెప్పి అనుకుంటాం. కాకపోతే రైస్ కూడా మనకి పాలిష్ అయిపోయి వస్తుంది. సో దాంట్లో కూడా పురుగు పట్టకుండా కొన్ని ప్రిజర్వేటివ్స్ కలిపేసి మనకు అమ్ముతూ ఉంటారు. యూజువల్ గా ఎవరికైతే ఫార్మింగ్ చేస్తారో, ఫార్మింగ్ చేసిన వాళ్ళు ఆ రైస్ స్టోర్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. కొన్ని రోజులు ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత వెంటనే రైస్ లో చిన్న చిన్న పురుగులు రావడం స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అదే ఇప్పుడు మనం కొనేటటువంటి రైస్ చూడండి, కొన్ని నెలలు మనం ఉంచినా కూడా స్టిల్ వాటికి పురుగు పట్టకుండా ఉంటుంది. ఎందుకు అంటే ప్రిజర్వేటివ్స్, ఆ పౌడర్స్ అనేవి మిక్స్ చేస్తారనమాట వాటిల్లో. ఎట్ ద సేమ్ టైం అవి కూడా మనకి ప్రాసెస్ అయిపోతాయి. ఇప్పుడు మనకి స్టీమ్డ్ రైస్, బాయిల్డ్ రైస్ అని దొరుకుతాయి, అది ఒక ప్రాసెసింగ్ జరిగినటువంటిదే అన్నమాట. సో రైస్ కూడా మనకి ప్రాసెస్ అవుతున్నట్టే. అట్ ద సేమ్ థింగ్ మనకి ఆయిల్స్ ఏవైతే ఉంటాయి, ఆయిల్స్ కూడా మనకి ప్రాసెస్ అయ్యి మనకి ఆయిల్స్ వస్తాయి అనమాట. అండ్ ఫ్రై చేసేటటువంటివి, ఆయిల్లో ఫ్రై చేసినా కానీ, నార్మల్ ఫ్రైయింగ్ కానీ, ఫ్రై చేసినటువంటివి, క్యానింగ్ అంటే మనకి షుగర్స్ వేసి మనం ప్రిజర్వ్ చేసేటటువంటివి కానివ్వండి, ఫ్రీజింగ్ అంటే ఫ్రీజర్స్ లో మనం స్టోర్ చేసేటటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్ అయినటువంటి ఫుడ్. అంటే ఏదైతే ఒక ఫుడ్ అనేది దాని యొక్క న్యాచురల్ గా ఉండకుండా
అది అన్యాచురల్ అయిపోయింది అంటే దాన్ని మనం ప్రాసెస్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రూట్స్ ఉంది. ఫ్రూట్ అనేది డైరెక్ట్ గా ఫ్రూట్ లాగా తినడం అనేది న్యాచురల్ ఫుడ్. అదే ఫ్రూట్ ని మీరు స్క్వాషెస్ అని చెప్పి దొరుకుతాయి మనకి, ఫ్రూట్ డ్రింక్స్ అని చెప్పి దొరుకుతాయి. ఒక చిన్న మనకి ప్యాకెట్ డబ్బాలో గావా ఫ్రూట్ పల్ప్ అని చెప్పి అని, ఆరెంజ్ పల్ప్ అని చెప్పి అని, అండ్ లీచీ అని చెప్పి ఫ్లేవర్ ఫ్లేవర్ డ్రింక్స్ ఉంటాయి. అవి చూడడానికి మనం ఏమనుకుంటే ఫ్రూట్ జ్యూసెస్ మనం తీసుకోవచ్చు, హెల్దీయే, ఫ్రూట్ జ్యూసే కదా, తప్పేం లేదు, మనం ఏమి పిజ్జాలు బర్గర్లు తినట్లేదు కదా అని చెప్పి అనుకుంటాము, రైట్? కానీ అందులో చాలా ఎక్కువగా యాడెడ్ షుగర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అడిటివ్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్లీ షుగర్ అండ్ కలర్స్ ఏ ఉంటది అనమాట, జస్ట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. ఫ్రెష్ జ్యూసా? కాదు. సో ఈ ఫ్రూట్ లాగా తినడం అనేది న్యాచురల్ అయితే, దాన్ని డ్రింక్ లాగా ప్యాకెట్ చేసి ఒక 3 నెలలు షెల్ఫ్ లైఫ్, 6 నెలలు షెల్ఫ్ లైఫ్, 1 ఇయర్ షెల్ఫ్ లైఫ్ లాగా పెడుతున్నాము అంటే అది ప్రాసెస్ అయినటువంటి, అంటే దాని యొక్క న్యాచురల్ అనేది పోయినప్పుడు అది ప్రాసెస్ అయినట్టు మనకి తెలుసుకుంటాం. సో మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ విషయానికి వస్తే, ఏవైతే ఫస్ట్ నేను చెప్పాను కదా, ఏదైతే మీకు ప్యాక్ అయినటువంటి ఫుడ్ ఉంటుందో, అంటే మీకు ఒక ప్యాకెట్ లో పెట్టేసి అమ్ముతున్నారు, దానికి ఒక డేట్ పెట్టేసి అమ్ముతారు కదా, ఏదైనా మార్నింగ్ వండిన ఫుడ్ ఈవినింగ్ కి ఖరాబ్ అవుతుంది అంటే న్యాచురల్ గా మనం మనం ప్రిపేర్ చేసుకున్నట్టు. ఓకే. అండ్ మనకి చెట్టు నుంచి డైరెక్ట్ గా తెంపి తీసుకొని తింటున్నాం అంటే న్యాచురల్ అన్నట్టు. ఏదైనా కూడా దాన్ని వండి ప్రిపేర్ చేసి ఒక నెల రోజులు, వారం రోజులు, లేకపోతే 10 రోజులు ఆర్ 6 మంత్స్, ఇప్పుడు ఒక 1 డే మనం కాపాడుకోగలుగుతున్న ఫుడ్ అంటే పర్వాలేదు. 2 డేస్ అంటే ఓకే. అది 1 వీక్ వరకు అంటే కొన్ని కొన్ని మెథడ్స్ ద్వారా, న్యాచురల్ మెథడ్స్ తోటి మనం ఫుడ్ ని మనం పెట్టుకోవచ్చు. కానీ 1 మంత్ ఒక ఫుడ్ ని మనం షెల్ఫ్ లైఫ్ ఉంచగలుగుతున్నాము అంటే దాని అర్థం ఏంటి? అది ప్రాసెస్ అయింది అని. అదే 1 మంత్ ప్రాబ్లం అంటే ఇక్కడ 6 మంత్, 1 ఇయర్ వరకు మనకి కొన్ని ఫుడ్స్ అమ్ముతూ ఉంటారు. అవి ఇంకా హైలీ ప్రాసెస్డ్ అన్నమాట. అలాంటివి తీసుకోవచ్చా అంటే బిగ్ నో అని చెప్తాను. స్పెషల్లీ ప్యాకెట్ చిప్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి. బిస్కెట్స్ విషయానికి వస్తే చాలా మంది చెప్తారు, నేను డయాబెటిక్ ఫ్రీ బిస్కెట్స్ తీసుకుంటున్నానండి, నో యాడెడ్ బిస్కెట్స్ తీసుకుంటున్నానండి, రాగి బిస్కెట్స్ తీసుకుంటున్నాను, మిల్లెట్ బిస్కెట్స్ తీసుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు. సో బిస్కెట్స్ మనకి అవన్నీ కూడా అవి మార్కెటింగ్ వాళ్ళు చేసుకోవడం కోసం, ఇది వాళ్ళు పెట్టేటటువంటి ఒక నేమ్ ఏంటంటే హెల్దీ బిస్కెట్, డయాబెటిక్ ఫ్రీ, నో యాడెడ్ షుగర్స్ అని. కానీ బిస్కెట్ ప్రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా దాంట్లో యాడెడ్ ఫ్లార్, ఏదైతే పిండి వేస్తారో ఆ పిండి ప్రాసెస్ అయినటువంటి పిండి, రైట్? మైదా కానివ్వండి, లేదంటే గోధుమ ఏదైతే వేస్తారో అవన్నీ ప్రాసెస్డ్. అండ్ నెక్స్ట్ దాంట్లో మిక్స్ చేసేటటువంటివి ఈ ఆయిల్స్ ఏదైతే వేస్తారో అవి కూడా మనకి ఆల్రెడీ ప్రాసెస్డ్. బేకింగ్ చేస్తారు, ఇట్స్ అగైన్ ఏ ప్రాసెస్డ్. ఖచ్చితంగా యాడెడ్ షుగర్స్ లేకున్నా కూడా వాటిలో షుగర్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం రైసే షుగర్ తీసుకోకూడదు అనుకుంటున్నప్పుడు, గోధుమతో చేసిన, రాగితో చేసిన ఏదైనా మనకి షుగర్సే కదా. అది గ్లూకోజ్ పెంచడంతో పాటు మనకి వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ గట్ హెల్త్ అనేది పాడైపోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కుకీస్ కానివ్వండి, బ్రెడ్ విషయానికి వస్తే చాలా మందికి ఉండే అసంప్షన్ ఏంటి అంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు, మిల్లెట్ బ్రెడ్ తీసుకోవచ్చు, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తీసుకోవచ్చు అని చెప్పి అని. మన దగ్గర చాలా మంది యూజ్ చేస్తారు ఏంటి అంటే, శాండ్విచ్ చేస్తానండి ఇక్కడ నేను ఓన్లీ బ్రౌన్ బ్రెడ్ వాడతాను, లేకపోతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ వాడతాను అని చెప్తారు. మీరు ఎప్పుడైనా బ్యాక్ సైడ్ వెళ్ళి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూడండి, వాళ్ళు మెన్షన్ చేసేది బయట మాత్రం ఆ బ్రెడ్ మీద ఫోటో ఏం పెడతారు, లైక్ గోధుమలు ఫోటో పెడతారు, మిల్లెట్ అని చెప్పి మిల్లెట్ ఫోటోలు పెడతారు, మల్టీగ్రెయిన్ అని చెప్పి అని కంప్లీట్ గ్రెయిన్స్ అంతా ఫోటో పెడతారు. చూడడానికి ఏమనుకుంటే ఒక హెల్దీగా కనిపిస్తుంది అనమాట బ్రెడ్ చూడడానికి. అరే ఇది మనకి కంప్లీట్ మిల్లెట్సే ఉన్నాయి దీంట్లో అనుకుంటే, ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో చూస్తే దాంట్లో మిల్లెట్ పౌడర్ అనేది చాలా తక్కువ పర్సెంట్, ఒక 5%, 10% మాత్రమే ఉంటుంది. మిగతాది మొత్తం కూడా వాళ్ళు మైదా అని మెన్షన్ చేయరు, రిఫైన్డ్ ఫ్లార్ అని పెడతారు. ఇట్స్ మార్కెటింగ్ ట్రిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. రిఫైన్ ఫ్లార్ అంటే మనం ఏమనుకుంటాం, మంచిది అనుకుంటాం, కానీ ఇట్స్ మైదా అని పెడితే, మైదా అనేది జనరల్ టర్మ్, అందరికీ తెలుసు మైదా తీసుకోకూడదని. అదే రిఫైన్డ్ ఫ్లవర్ అని చెప్తే చాలా ఎవరో కొంతమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇట్లా ఈ సెషన్స్ అటెండ్ చేసే వాళ్ళకి కానీ, కొంచెం స్టడీస్ చేసిన వాళ్ళకి కానీ అర్థమవుతుంది. నార్మల్ గా రిఫైన్డ్ ఫ్లవర్ అంటే అర్థం అవుతుందా? లేదు, వాళ్ళు ఏమనుకుంటారు, హెల్దీ అనుకుని తీసేసుకుంటారు అనమాట. అండ్ బ్రౌన్ బ్రెడ్ అనేది
కంప్లీట్ స్కామ్ అండి. జస్ట్ బ్రౌన్ కలర్ యాడ్ చేస్తారు దాంట్లో. అసలు బ్రౌన్ బ్రెడ్ అంటే అది హెల్దీ అయితే కాదు. ఇంకొకటి ఏంటి, ఒకవేళ బ్రెడ్ తయారీ విధానంలో ఖచ్చితంగా మనకు ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేయాలి ఆ పిండిని. ఫర్మెంటేషన్ చేసిన తర్వాత దాన్ని మనం బ్రెడ్ కి బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్కెటింగ్ వాళ్ళు అంత టైం తీసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తారా? చెయ్యరు. ఆబ్వియస్లీ వాళ్ళు వెంటనే విత్ ఇన్ ఒక 1 hour లోనే ఫర్మెంట్ అయ్యేలాంటి అడిటివ్స్ అనేది యాడ్ చేస్తారు, కెమికల్ లాగా యాడ్ చేస్తారు. దానివల్ల వెంటనే మనకి ఫర్మెంటేషన్ జరిగిపోతుంది. విత్ ఇన్ 1 hour లోనే ఓవర్ నైట్ జరగాల్సినటువంటి ఫర్మెంట్ జరిగి వెంటనే మనకి బ్రెడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. రైట్? సో నో బ్రెడ్. బేకరీ ఐటమ్స్ మనకి ఆల్రెడీ తెలుసు, పఫ్ మైదాతోనే చేస్తారు. అండ్ సమ్ రోల్స్ ఏదైతే ఉంటుందో అవి కూడా మైదా వాటితోటే చేస్తారు. అండ్ షుగర్స్, కేక్స్ ఏదైతే వేస్తారో అవంతా కంప్లీట్ షుగర్. రైట్? అండ్ నెక్స్ట్ ఇన్స్టెంట్ న్యూడిల్స్ మనకి ఏవైతే దొరుకుతాయి, మ్యాగీ అని చెప్పి, ఈపీ అని చెప్పి అని, అండ్ ఆల్సో నార్మల్ గా న్యూడిల్స్. ఒకప్పుడు న్యూడిల్స్ అనేవి తీసుకోవాలి అంటే మంచిది కాదు అని చెప్పి తీసుకోకుండా ఉన్న వాళ్ళే ఇప్పుడు మ్యాగీ అండ్ ఈపీస్ ఖచ్చితంగా డైలీ ఇంట్లో ఖచ్చితంగా సరుకులు వెళ్ళిన ప్రతిసారి ఒక మ్యాగీ ప్యాకెట్ అయినా కొనుక్కొని వస్తూ ఉంటారన్నమాట. సో పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి అంటారు. పెద్దవాళ్ళు ఎట్ ద ఏజ్ ఆఫ్ 30-40 వాళ్ళే తినకూడదు అని చెప్తే, పిల్లలు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎవరైతే 5, 10, 12 ఉంటారో స్కూల్ గోయింగ్, వాళ్ళు తీసుకోవచ్చా? సో ఆబ్వియస్లీ బిగ్ నో అనే చెప్తారు. సో ఇన్స్టెంట్ న్యూడిల్స్ అన్ని కూడా మనం కడౌన్ చేసుకోవాలి. రెడీ టు ఈట్ ఏదైతే అప్పటికప్పుడు మనం కొనుక్కొని తింటున్నామో అట్లాంటివి అన్ని కూడా మనకి హైలీ ప్రాసెస్ అయినటువంటి ఫుడ్స్ అన్నమాట. షుగరీ డ్రింక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, ఫ్రూట్ జ్యూసెస్. వాట్ అబౌట్ కూల్ డ్రింక్స్? కూల్ డ్రింక్స్ లైక్ ఏదైతే మనకి దొరుకుతాయి, థమ్స్ అప్ కానీ, స్ప్రైట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇవి కూడా హైలీ ప్రాసెస్డ్. చాలా పంచదార వేస్తారు దాంట్లో, అండ్ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అన్నమాట అవన్నీ కూడా. ఇవి మనకి హెల్త్ ఇష్యూస్ లో గ్లూకోజ్ అనేది వెంటనే స్పైక్ చేయడంతో పాటు గట్ హెల్త్ కూడా మనకి ఖరాబ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో డ్రింక్స్ అన్ని కూడా కట్ డౌన్ చేసుకోవాలి. అండ్ వాట్ అబౌట్ సోడాస్? చాలా మంది ఏమనుకుంటారంటే కూల్ డ్రింక్ కాదు కదా సోడానే అనుకుంటారు, బట్ ఇందులో మనకి CO2 ఉంటుంది. సోడాస్ కూడా మనకి గ్యాస్ట్రిక్ ఏదైతే మనకి స్టమక్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి పాడైపోవడానికి, వారు చనిపోవడానికి లాగా ఎక్కువగా ఈ అవకాశం ఉంటుంది అనమాట. ఇందాక మెన్షన్ చేశారు నగ్గెట్స్, చికెన్ నగ్గెట్స్ కానీ, వెజ్ నగ్గెట్స్ కానీ, ఏవైతే నగ్గెట్స్ ఉంటాయి ఇప్పుడు కూడా మీరు చూస్తే సూపర్ మార్కెట్ వెళ్తే మనకి ఫ్రీజర్స్ లో రెడీ టు కుక్ అనేవి కొన్ని ప్యాకెట్స్ దొరుకుతాయి. మీరు చూస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, నగ్గెట్స్ కానివ్వండి, ఇంకా సమ్ అదర్ స్నాక్స్ లాగా ఉంటాయి. అవి తీసుకురావడము, ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం, వెంటనే తినేయడం, అంతకు మించి ఏం ఉండదు అనమాట. అండ్ రెడీమేడ్ సమోసాస్ దొరుకుతున్నాయి, రెడీమేడ్ కచోరీస్ దొరుకుతున్నాయి. ఎవ్రీథింగ్ కూడా ఒకప్పుడు అది ప్రిపేర్ చేయాలి అంటే ఇంట్లో ఫస్ట్ చపాతీ చేయాలి, దాంట్లో మనం ఒక కర్రీ కుక్ చేయాలి, చపాతీ పిండిలో రోల్ చేయాలి, మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు అంత ప్రాసెస్ కూడా లేదు. జస్ట్ సమోసాలు బయట నుంచి కొనుక్కొచ్చాము, ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం, లేదు అంటే మైక్రోవేవ్ చేసేసి కూడా తినేస్తున్నారు. రైట్? అంత రెడీ టు ఈట్ లాగా ఉండేవి ఏవి కూడా మనం చేయదు. మనం ఇంట్లో చేసే సమోసా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కి ఒకలాంటి మనకి స్మెల్ వచ్చేస్తుంటది అనమాట. రైట్? అలాంటిది మనకి ఒక మంత్స్ ఆ సమోసా అలాగే స్టోర్ అయి ఉంటుంది అంటే దాన్ని మనం ఎలా నమ్మగలుగుతాము? చాలా మనకి ప్రాసెస్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ స్కామ్ ఏంటి అంటే ఫ్లేవర్డ్ యోగర్ట్స్. నార్మల్ గా కర్డ్ ఇంట్లో హ్యాపీగా ప్రశాంతంగా పాలు తెచ్చుకొని, ఒకప్పుడు ఇప్పటికి కూడా చాలా మంది చేస్తుంది, పెరుగు పెట్టుకుంటారు. రైట్? సో అది మనకి ఓవర్ నైట్ మంచిగా పెరుగు అయిపోయి నెక్స్ట్ డే కి మనకి మంచి కర్డ్, ఒక థిక్ కర్డ్ లాగా అవుతుంది. దాన్ని మనం యూజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు చూస్తే యోగర్ట్ డ్రింక్స్ దొరుకుతున్నాయి ఫ్యాన్సీగా. మనం చాలా మంది సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా, సరుకులకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది తెచ్చుకుంటూ ఉంటారు యోగర్ట్ డ్రింక్ అని చెప్పి, హెల్దీ. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ బాటిల్ మీద హెల్దీ ప్రోబయోటిక్స్, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నట్టుగా లేబుల్స్ పెట్టేస్తారు. మనం ఏమనుకుంటే చూడగానే అరే ఇది ప్రోబయోటిక్, నేను తీసుకోవచ్చు, చాలా మంచిది అని అనుకుంటాం అనమాట. కానీ దాంట్లో ఫ్లేవర్డ్ ఇన్ ద సెన్స్ దాంట్లో మనకి షుగర్ యాడ్ అయింది, ఫ్లేవర్ కలిపారు. ఆ ఫ్లేవర్ మనకి ఏ ప్రాసెస్ లో ఉంటుంది, ఆబ్వియస్లీ లిక్విడ్ షుగర్ కలిపినటువంటి ఒక ఫ్లేవర్ అన్నమాట యాడ్ చేసి ఉంటారు. రైట్? ఇందులో మనకి మళ్ళీ గ్లూకోజ్ అనేది పెంచుకున్నట్టే. ప్రోబయోటిక్ ని ఇంప్రూవ్ చేయాలనే ప్రాసెస్ లో మనం గ్లూకోజ్ పెంచేస్తున్నాం. దాని బదులు మీరు హ్యాపీగా ఇంట్లోనే కర్డ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ స్కామ్ ఏంటి అంటే స్వీట్ అండ్ సీరియల్స్. ఇదేంటంటే చాలా మంది టైం కుదరట్లేదని చెప్పి అని వెంటనే కార్న్ ఫ్లేక్స్ లేదంటే మ్యూస్లీ ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని మిల్క్ యాడ్ చేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్ అలవాటు చేశారు. లైక్ ఇప్పుడు పెసరట్టు చేసే వాళ్ళు, ఇడ్లీ దోశ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఎవరు చూసినా కూడా మ్యూస్లీ బ్రేక్ఫాస్ట్,
కార్న్‌ఫ్లేక్స్ బ్రేక్‌ఫాస్ట్. లేదు అంటే గనక ఇవి ఓట్స్ కూడా ఓట్స్ చేసే ప్రాసెస్ కూడా నార్మల్‌గా ఓట్స్ ఉప్మా, చియా పుడింగ్ లాగా కాకుండా ఓట్స్ వేస్తారు, మిల్క్ వేస్తారు, ఫ్రూట్ వేస్తారు. హెవీ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి పంపిస్తారనమాట చిల్డ్రన్‌కి కూడా. అండ్ వాళ్ళు కూడా అదొక హెల్తీ అనుకుంటున్నాం. పాలు హెల్తీయే గదా! అండ్ ఈ సీరియల్స్ హెల్తీయే కదా! ఫ్రూట్స్ హెల్తీయే కదా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనకి షుగర్స్ మ్యాటర్స్ అన్నమాట. అది ఏ ఫామ్ లో అయినా తీసుకోండి. న్యాచురల్, ఆర్టిఫిషియల్ అని కాదు. ఇక్కడ షుగర్స్ ఎంత యాడ్ అవుతుంది, ఎన్ని కార్బోహైడ్రేట్స్ మనం తీసుకుంటున్నాము, అండ్ డే స్టార్ట్ చేయడం ఎప్పుడైనా ప్రోటీన్ తో స్టార్ట్ చేసుకోవాలి. అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నారు అని అడిగినప్పుడు చాలా మంది పెసరట్టు మెన్షన్ చేశారు, అండ్ పోహా మెన్షన్ చేశారు, ఎక్కువగా వెజిటేబుల్ సాలడ్స్ మెన్షన్ చేశారు. సో మీరందరూ కూడా అవేర్ అవుతున్నారు, లైక్ ఓకే ఇవి హెల్దీ ఫుడ్, ఏవైతే ఇప్పుడు ఫ్యాన్సీగా తీసుకుంటున్నారో అవి హెల్దీ కాదు అని చెప్పి అని మీకు ఏదైతే నేర్చుకుంటున్నారు అండ్ ఫస్ట్ నుంచి మీరు ఏదైతే ఫాలో చేస్తున్నారో సో అప్రిషియేటెడ్ థింగ్ అనే చెప్తాను. తర్వాత ఫర్దర్ గా కూడా హ్యాపీగా ఇంట్లో ఫర్మెంట్ చేసినటువంటి బ్యాటర్స్ తో దోసాస్ ఇడ్లీస్ వేసుకోవడం కానివ్వండి, లేదు అంటే డే స్టార్ట్ చేయడం కొంచెం హెల్దీగా లైక్ ఎగ్ వైట్ ఆమ్లెట్స్ కానీ, లేదు అని అంటే ఎగ్ వైట్ బాయిల్డ్ ఎగ్ వైట్స్ మిక్స్డ్ స్ప్రౌట్స్ లాగా కానివ్వండి, లేదు అంటే స్ప్రౌట్ దోసాస్. అండ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ లో కూడా పెసరట్టు ఇస్ మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇలాంటివి కొంచెం డే స్టార్ట్ చేయడం ప్రోటీన్ తో స్టార్ట్ చేయండి, బట్ నెవర్ ఎవర్ యాడ్ ఎనీ ఫ్రూట్స్ అండ్ ఈ ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్ లైక్ మ్యూస్లీ సీరియల్స్ అట్లాంటివి ఏవి కూడా యాడ్ చేయొద్దు. ఓకే. అండ్ అసలు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ మనకి డయాబెటీస్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఆ ఫుడ్స్ అసలు మనకి ఎలా హార్మ్ఫుల్ అవుతాయి డయాబెటీస్ మీద అని అనుకుంటే, ఏవైతే మనకి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటాం లైక్ మైదా కానివ్వండి, లేదంటే రైస్ కానివ్వండి, ఏదైతే మనకి బయట దొరికేటటువంటి పొడులు పిండిలు అవన్నీ కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. ఇవి వెంటనే మనకి గ్లూకోజ్ అనేది స్పైక్స్ చేసేస్తాయి అన్నమాట. ఎందుకు? ఇప్పుడు ఒక గింజని మనం డైరెక్ట్ గింజల్లాగా వండుకొని కానీ లేకపోతే కుక్ చేసుకొని ఏదైతే తింటామో అవి మనకి లో గ్లైసమిక్. కానీ ఆ గింజ మనకి ఎంత చిన్న పార్టికల్ లాగా అయిపోతే దాంట్లో గ్లూకోజ్ పెరిగేటటువంటి నేచర్ మనకు అంత ఎక్కువగా అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు జొన్నలు ఉన్నాయి. జొన్నల్లాగా మీరు కుక్ చేసుకొని తినగలిగితే మనకి లో గ్లైసమిక్ చాలా బాగా గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది. అదే జొన్నలు మీరు రవ్వలాగా చేశారనుకోండి కొంచెం గ్లూకోజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఇంకొంచెం చిన్న రవ్వలాగా అవుతుంది అనుకోండి ఇంకొంచెం గ్లూకోజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే మనం పిండిలాగా చేసామనుకోండి అది మనకి ఇంకొంచెం గ్లూకోజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది ఇంకొకటి ఏం చేస్తున్నారంటే మిస్టేక్, మార్నింగ్ డే స్టార్ట్ చేయడము ఈ జావా లాగా మల్టీగ్రెయిన్ మిల్లెట్ పిండి అని చెప్పి అన్నట్టుగా జావాలు వాటర్ లో కుక్ చేసేసుకొని తాగేస్తూ ఉన్నారు. దాని వల్ల గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నారు. నార్మల్ గా చేసేటటువంటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, ఇడ్లీ ఒక 3 ఇడ్లీ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, తర్వాత మళ్ళీ ఈ జావా తీసుకుంటున్నారు. ఈ జావా తీసుకోవడం వల్ల ఏంటంటే అది పౌడర్ లో మనకి హై గ్లైసమిక్ లెవెల్స్ ఉంటుంది, అంటే గ్లూకోజ్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని కుక్ చేసుకొని తాగడం వల్ల డైరెక్ట్ షుగర్ ని మీరు బాడీలోకి వెంటనే ఇచ్చేస్తున్నట్టు అనమాట. సో ఎప్పుడు కూడా ఎలాంటి జావా లాంటివి తీసుకోకండి. ఒకవేళ మీరు జావా లాగా తీసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి అది చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే కి దాంట్లో మీరు కొంచెం ఆనియన్స్ అట్లాంటివన్నీ కట్ చేసుకొని తీసుకునేలాగా ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి బదులుగా మీరు ఇది తీసుకోవచ్చు. నార్మల్ గా ఫ్రిడ్జ్ లో పెడితే తినకూడదు అంటారు కదా మేడం, మరి మీరు ఎలా చెప్తున్నారంటే మనకి కొంత టైం ఉంటుంది, ఏదైనా ఫుడ్ అనేది మనకి కుక్ చేసింది లైక్ రైస్ కానీ లేకపోతే ఈ రోటీస్ లాగా కానివ్వండి ఆర్ జావాస్ లాగా కానీ ఏదైనా కూడా 1 డే కంటే ఎక్కువ ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. బట్ ఒక 6 to 6 hours నుంచి ఎక్కువ ఒక 1 డే లోపు 12 hours వరకు మనం ఒక ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే రిటార్డేషన్ ప్రాసెస్ అంటాం. అంటే దాంట్లో ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అవి మనకి రెసిస్టెన్స్ అయిపోతాయి అన్నమాట. అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి గ్లూకోజ్ అనేది స్పైక్ చేయకుండా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకునే ప్రాసెస్ అనేది ఫాలో చేయొచ్చు, కానీ డైరెక్ట్ గా అప్పటికప్పుడు మీరు కుక్ చేసేసి తాగడం మాత్రం చేయకండి. అండ్ ఎప్పుడైనా మీరు ఈ జావాల్ లాంటివి తీసుకుంటే దాంట్లో వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని వేసుకొని తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాడెడ్ షుగర్స్ ఉంటాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ప్రతి దాంట్లో కూడా మనకి వాళ్ళు పంచదార వేస్తారు. అండ్ ఇప్పుడు చాలా వరకు మనం ఈ ఇంట్లో ఒకప్పుడు మనం నువ్వుల ఉండలు అట్లాంటివి కూడా ఇంట్లో చేసేవాళ్ళు. ఇప్పుడు బయట దొరుకుతుంది కదా అని చెప్పి కొనుక్కొస్తారు, వాళ్ళు బెల్లమే వేస్తారు అని చెప్పి మనకి తెలుస్తుందా?
లేదు, రైట్? సో మనం ఇంట్లో బెల్లంతో చేసేవి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, బయట వాళ్ళు ఖచ్చితంగా షుగరే యాడ్ చేస్తారు. ఓకే, అదొకటి. నెక్స్ట్ వచ్చి అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్ ఫ్యాట్స్ ఏ వాడతారు అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏ యూజ్ చేస్తారు. ఎప్పుడైనా మీరు ఏదైనా హెల్దీ అని చెప్పి అని మీరు తీసుకుంటున్నప్పుడు వెనక సైడ్ కి వెళ్ళి మీరు చూడాల్సిన ఫస్ట్ ఏంటి అంటే దాంట్లో ఏమైనా యాడెడ్ షుగర్స్ ఉన్నాయా, లేదా టోటల్ షుగర్స్ ఎంత ఉంది, అండ్ ఫ్యాట్, టోటల్ ఫ్యాట్ ఎంత ఉంది, ఆ టోటల్ ఫ్యాట్స్ లో అది అన్సాచురేటెడ్ ఫ్యాటా, సాచురేటెడ్ ఫ్యాటా, ట్రాన్స్ ఫ్యాటా అనేది చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం అన్సాచురేటెడ్ ఫ్యాటే తీసుకోవాలి. సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ అంటే అది మనకి హెల్త్ కి మంచిది కాదు, దానివల్ల మనకి హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ ప్రాసెస్ అయ్యా అంటే దాంట్లో అసలు న్యూట్రిషన్ ఉంటుందా, అసలు ప్రోటీన్ ఫైబర్ మనం ఎన్ని మాట్లాడుకుంటాం ఉంటాయో, ఆబ్వియస్లీ ఉండదు, రైట్? సో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప మిగతా ఏవి ఉండవు దాంట్లో. సో దాంట్లో ఫైబర్ అట్లాంటివి ఏవి ఉండకపోవడం వల్ల మనం అవి తిన్నా కూడా ఆ స్టమక్ ఫుల్ గా అనిపించదు. మళ్ళీ వెంటనే విత్ ఇన్ ఒక 1 అవర్ కి అట్లా ఆకలేసేస్తుంది. మనం ఏం చేస్తాం, ఆకలేస్తుందని చెప్పి మళ్ళీ వేరేది ఏదో ఒకటి తినేస్తాం, రైట్? దానివల్ల ఎక్కువగా ఓవర్ ఈటింగ్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ ఈటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, క్యాలరీస్ పెరిగిపోతాయి. క్యాలరీస్ పెరిగిపోయి అంటే అగైన్ మనం వెయిట్ పుట్ ఆన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్సెస్ సోడియం. మనకు ఆ టేస్ట్ మంచిగా ఉందంటే అర్థం ఏంటి, వాళ్ళు చాలా ఎక్కువగా సాల్ట్ వేస్తారు. అట్ ద సేమ్ టైం ప్రిజర్వ్ చేయాలి, ఏదైనా ఒక ఫుడ్ అనేది ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయాలంటే సాల్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్, మనం పికిల్స్ ఏదైతే చేస్తామో దాంట్లో కొంచెం ఎక్కువగానే ఉండాలి సాల్ట్ అంటాం, ఎందుకంటే ప్రిజర్వ్ చేయడం కోసం. అలా సేమ్ అట్లనే షుగర్ అండ్ సాల్ట్ ఎక్కువగా ఉంటేనే ప్రిజర్వ్ చేయగలుగుతాం ఫుడ్, అండ్ ఆయిల్ కూడా. ఈ మూడు ఎక్కువగా ఉంటేనే ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో అందుకే ఎక్కువగా మనం ఆయిల్ అండ్ పంచదార కానివ్వండి, లేదంటే ఉప్పు ఎక్కువగా వేసి ఏదైనా చేస్తూ ఉంటాం. ఈ ఎక్సెస్ సాల్ట్, ఓకే సాల్ట్ ఓన్లీ పర్వాలేదు, ఇప్పుడు మనకి టేస్ట్ కోసం ఏం చేస్తారు, టేస్టింగ్ సాల్ట్ అని కూడా వాడతారు. టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల మనకి హై సోడియం లెవెల్స్, హై సోడియం లెవెల్స్ అంటే ఆబ్వియస్లీ బ్లడ్ ప్రెషర్ షూట్ అయిపోతుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయిందంటే ఏమవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోరు ఎక్కువగా, పర్వాలేదని చెప్పి ఏది పడితే తినేస్తూ ఉంటారు. ఎక్సెస్ మనకి బీపీ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైపర్ టెన్షన్ అంటాం, యాంగ్జైటీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఈ గ్లూకోజ్ అనేది ఎఫెక్ట్ అవ్వడంలో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, లైక్ ఒకటి గ్లూకోజ్ అనేది వెంటనే రష్ క్రియేట్ అవుతుంది బ్లడ్ స్ట్రీమ్ లోకి, మనకి గ్లూకోజ్ అనేది వెళ్ళి రష్ క్రియేట్ అవ్వడం వల్ల వెంటనే స్పైక్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి, రెడ్ లైన్ అనేది ఇక్కడ సమ్ అన్హెల్దీ ఫుడ్, ప్రాసెస్ అయినటువంటి సమ్ బర్గర్స్ లాంటివి, కేక్స్ లాంటివి తీసుకున్నారు, గ్లూకోజ్ స్పైక్ చాలా పెద్దగా వచ్చింది. తర్వాత ఒక పియర్ అండ్ క్యారెట్ తీసుకున్నప్పుడు హెల్దీ ఫుడ్, కొంతవరకు గ్రీన్ లైన్ చూడండి, స్పైక్ కొంచెం కంట్రోల్ అయింది. ఎవరైతే నాకు తెలిసి చాలా మంది సీజమ్ ఇన్స్టలేషన్ చేసుకున్నప్పుడు ఇది గమనించి ఉంటారు. సో నార్మల్ గా హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది మీకు గ్లూకోజ్ స్పైక్స్ లో అని చెప్పి అని మోస్ట్ ఆఫ్ ద కోచెస్ కూడా చెప్తూ ఉంటారు, లైక్ సాలడ్ యాడ్ చేయండి బిఫోర్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ యాడ్ చేయొద్దు, అండ్ మీరు మిల్లెట్ తీసుకున్నప్పుడు కొంతవరకు స్పైక్ కంట్రోల్ గా వచ్చి ఉండొచ్చు, అవి కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అయిపోతుంది కాబట్టి మనకి మనం ప్యాంక్రియాస్ అనేది ఎంత గ్లూకోజ్ మనకి సారీ ఎంత ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ జరిగినా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవ్వదు. మీరు ఇంత ట్రై చేసి గ్లూకోజ్ కంట్రోల్ చేయాలని చెప్పి అని ఈ మధ్యలో మధ్యలో ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఓవరాల్ హెచ్బిఎంఎన్సి మీద ఎఫెక్ట్ పడేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ 1 టైమే కదా, 2 టైమే కదా, ప్రాబ్లం లేదు. 3 టైమ్స్ హెల్దీగా తింటున్నాను అనుకుంటే 3 టైమ్స్ తినేటటువంటి హెల్దీ ఫుడ్ 1 టైం మీరు చేసేటటువంటి స్నాక్, ప్రాసెస్డ్ స్నాక్ వల్ల కంప్లీట్ వానిష్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసిన విషయమే, డయాబెటీస్ ఎక్కువ అయిపోయింది అంటే ఏమవుతుంది, రెటినోపతి, ఐస్ పాడైపోతాయి, మనకు ఆల్రెడీ తెలుసు. దట్ మీన్స్ లైక్ ఐస్ అనేవి మనకి బ్లర్డ్ విజన్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం ఐసైట్ అనేది పోతుంది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి, అండ్ ఆబ్వియస్లీ మజిల్ లాస్ అయిపోతూ ఉంటది, రైట్? సో కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా మీరు చేసేటటువంటి చిన్న చిన్న స్నాక్ అయినా కూడా అవి హెల్దీగా ఎలా చేసుకోవచ్చు కూడా నేను చెప్తాను. సో డయాబెటీస్ డిస్కస్ చేస్తాం కదా, దాని బియాండ్ గా ఇంకా వేరే హెల్త్ ఏం ఇష్యూస్ వస్తాయంటే ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి,
ఎందుకంటే బ్యాడ్ ఆయిల్స్ వాడతారు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం ప్యాకేజ్ చేసేవే మనం డిస్కస్ చేసుకున్నాం. వాట్ అబౌట్ బండి మీద చేసేటటువంటి పునుగులు, మిర్చి బజ్జీ కానివ్వండి, ఈవినింగ్ చేసే సమోసాలు, కచోరీలు, వాట్ అబౌట్ దోస్? ఆయిల్ అదే ఆయిల్లో మొత్తం ఫ్రై చేస్తూ ఉంటారనమాట. మనం ఇట్లా పట్టుకుంటే ఆ బోండాల్లో నుంచి, పునుగుల్లో నుంచి ఇట్లా ఆయిల్ మొత్తం హ్యాండ్ కి అంటుతూ ఉంటుంది. యూజువల్ గా వన్ డేలో ఓన్లీ 15 ml ఆయిల్ మాత్రమే తీసుకోవచ్చు ఒక మనిషి. 15 ml ఓన్లీ ఒక చిన్న పునుగులో పిండితే వచ్చేస్తుంది అనమాట. ఒక స్పూన్ ఒక పునుగులో నుంచి, బోండాలో నుంచి వచ్చేస్తుంది, రైట్? సో మీరు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఒక వడలో నుంచి ఇట్లా పిండేస్తే వచ్చేస్తుంటది. అంత ఆయిల్. ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అదే పదే 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 దాన్ని అట్లనే కుక్ చేయడం వల్ల స్మోకింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది ఆయిల్ కి. 100 కంటే ఎక్కువగా స్మోకింగ్ పాయింట్ వెళ్ళకూడదు. ఏ ఆయిల్ అయినా 3 times మాత్రమే దాన్ని ఫ్రైయింగ్ కి వాడాలి. 3 times కంటే ఎక్కువగా ఆయిల్ అనేది మీరు ఫ్రైయింగ్ కి వాడారు అని అంటే ఆ ఆయిల్ అనేది పాయిజన్ లాగా అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన ఒక్కసారి ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే కర్రీస్ కి వాడండి తప్ప మళ్ళీ డీప్ ఫ్రై కి మాత్రం మీరు వాడకూడదు. ఇట్స్ స్మోకింగ్ పాయింట్ అనేది మనకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఓకే. అలాంటిది వాళ్ళు పదే పదే దాంట్లోనే వేస్తారు. ఆయిల్ అనేది కూడా మీరు చూస్తే ఇంట్లో ఆయిల్ ఇట్లా టచ్ చేస్తే చాలా పల్చగా అనిపిస్తుంది. అదే మీరు బయట ఏదైతే ఆయిల్స్ మీరు ఆ బండి మీద అవి తింటారు కదా, ఆ చూస్తే ఆయిల్ చాలా థిక్గా అనిపిస్తుంటుంది. చేతికి పట్టుకున్నా కూడా దాని యొక్క థిక్నెస్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఆయిల్ దట్ మీన్స్ హై ఫ్యాట్స్ అయిపోతాయి మనకి. సో మనం తీసుకునేటటువంటి ఒక 1 plate అయినా కూడా అది చాలా ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెంచే ఛాన్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోయింది, సాల్ట్ ఎక్కువైపోయింది అంటే ఆబ్వియస్లీ మనకి హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఒబేసిటీ, బరువు తెలియకుండానే పెరిగిపోతుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఒబేసిటీ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, గ్లూకోజ్ ఒబేసిటీ వచ్చింది అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హార్మోన్ ఇన్బాలెన్స్ లాంటివి కూడా అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఓన్లీ డయాబెటీస్, బీపీ అండ్ కొంతమందికి గట్ హెల్త్ ఇస్ లైక్ బయట తిన్నప్పుడు వెంటనే వామిట్ అవ్వడము, గ్యాస్ట్రిక్ లాగా అనిపించడము, ఉబ్బరంగా అనిపించడము, వాష్రూమ్ ఫ్రీ అవ్వకపోవడము, లేదంటే మోషన్స్ అవ్వడము, వామిట్స్ అవ్వడం, ఇలాంటివి అనుకుంటారు. వీటి కంటే కూడా బియాండ్ ఏంటంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. ఎందుకు అంటే ఫుడ్ కలర్స్ వేస్తారు వాళ్ళు చూడడానికి అట్రాక్టివ్ గా, రెడ్ గా, ఆ చికెన్ కి కానివ్వండి లేకపోతే వేరే ఏదైనా కూడా చూడడానికి అట్రాక్టివ్ గా కనిపించాలని చెప్పి ఫుడ్ కలర్స్ వేస్తారు. అడిటివ్స్ అంటాం మనం. ఆ టేస్ట్ల కోసం ఎసెన్స్లు వాడతారు. ఆ ఎసెన్స్ నిజంగా మనకి నిజం న్యాచురల్ ఎసెన్స్ చాలా వరకు వెనిలా ఫ్లేవర్ అని చెప్పి దొరుకుతాయి, మ్యాంగో ఫ్లేవర్ అని, పిస్తా ఫ్లేవర్స్ అని. కంప్లీట్లీ ఎసెన్సే వాడతారు. ఆ ఎసెన్స్ ఎంత ఉంటుంది కాస్ట్? 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్, మహా అంటే 50 రూపీస్ లోపే ఉంటాయి. అవి నిజంగా ఎసెన్స్ లా నో, అన్ని కెమికల్డ్ ఎసెన్స్ అన్నమాట. నిజంగా ప్యూర్ ఎసెన్స్ మనకి మోర్ దెన్ 500 రూపీస్ ఉంటుంది. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అట్లా హెల్దీ ఎసెన్స్ తెచ్చుకొని మీరు చేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి లాగా ఏదైనా మీరు స్వీట్ చేస్తున్నారు, చాలా తక్కువగా షుగర్స్ వేసి కానీ షుగర్స్ లేకుండా కానీ అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ వాట్ అబౌట్ అవుట్ సైడ్ తీసుకునేవి? ఆ టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, అండ్ ఎక్కువగా కలర్స్ వేస్తారు, ప్రిజర్వేటివ్స్ వేస్తారు, అండ్ స్టెబిలైజర్స్ వేస్తారు, ఆ థిక్నెస్ కోసం వేరే డిఫరెంట్ అన్ని. చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్ అన్హెల్దీ ఫుడ్ అనే చెప్పొచ్చు, రైట్? దానివల్ల మనకి క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తే చాలా మందికి ఆ, ఈ గ్యాస్ట్రోక్ సంబంధించినటువంటి ఇష్యూస్ రావడము, కోలన్ క్యాన్సర్స్ రావడము చాలా కామన్ లాగా అయిపోయింది, రైట్? హార్ట్ అటాక్స్ రావడం అయితే ఇంకా చాలా కామన్ అయిపోయింది, చిన్నపిల్లల నుంచే చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం హెల్దీ అని తినేటటువంటి ఫుడ్డే చాలా వరకు కెమికల్స్ ద్వారా పండినటువంటి ఫుడ్. అదే మనకి అంత కెమికల్స్ ద్వారా పండిన ఫుడ్ మనకి అదే మనకి ప్యూర్ హెల్దీ కాదు. అలాంటిది దాన్ని ప్రాసెస్ చేస్తున్నామంటే చూడండి అది ఇంకా ఎంత అన్హెల్దీ అయిపోతుంది అని చెప్పి అని. మరి ఇంత డిస్కస్ చేసాం కదా, వాటికి బదులుగా మరి ఏం తీసుకోవచ్చు? హెల్దీ స్నాక్స్ మీరు చెప్పారు, లైక్ ఇవన్నీ తీసుకోకూడదండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసే కానీ ప్యాకెడ్ ఫుడ్ కానీ అట్లా ఏవి తినద్దని చెప్పారు. మరి హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ చిప్స్ కి బదులుగా రోస్టెడ్ చనా అంటే పుట్నాల పప్పు అంటాం కదా, పుట్నాల పప్పు కానివ్వండి, లేదంటే మఖానా, రోస్టెడ్ మఖానా కానివ్వండి, లేదంటే నట్స్ ఏదైతే మనకి బాదాము, పిస్తా, క్యాషు, సన్ఫ్లవర్ సీడ్స్, సెసమే సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇట్లా నట్స్ అండ్ సీడ్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు స్నాకింగ్ లాగా. అండ్ బిస్కెట్స్ కి బదులుగా ఫ్రూట్, కంప్లీట్ ఫ్రూట్ అన్నమాట, ఫ్రూట్ జ్యూసెస్ కాదు, కంప్లీట్ ఫ్రూట్ తినడం కానీ, లేదంటే కీరా స్లైసెస్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే ఉడకబెట్టినటువంటి ఒక హాఫ్ స్వీట్ కార్న్ తీసుకోవడం, పాప్కార్న్ తీసుకోవడము, ఈ
మొక్కజొన్న కూడా ఇప్పుడు మనకి మంచిగా కాల్ చేస్తారు, అవి కూడా ఒక హాఫ్ వరకు మీరు తినొచ్చు, పర్వాలేదు. అండ్ ఇన్స్టెంట్ న్యూడిల్స్ అట్లాంటి బదులుగా ఇంట్లోనే చేసేటటువంటి మిల్లెట్ ఉప్మాలు, వెజిటేబుల్స్ ఎక్కువగా వేసి మిల్లెట్ ఉప్మా లాగా కానివ్వండి. ఇందాక సవిత గారు చెప్పారు లైక్ పోహా తీసుకున్నాను వెజిటేబుల్ తో పాటు. సో ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఎక్కువగా వేసి పోహా చేసుకోవడము. ఓట్స్ కూడా వెజిటేబుల్స్ తో పాటు ఓట్స్ ఉప్మా, ఓట్స్ హెల్దీ అని చెప్పి అని పాలు ఫ్రూట్స్ అట్లా వేసుకొని తినద్దు. ఓట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ మనకి. అండ్ ఇన్స్టెంట్ ఓట్స్ కాదు, రోల్డ్ ఓట్స్ అని దొరుకుతాయి మనకి, ఆ రోల్డ్ ఓట్స్ తీసుకోండి. ఓట్స్ కూడా విత్ వెజిటేబుల్స్ తోటి కుక్ చేసేలాగా చూసుకోండి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కి బదులుగా ఫ్రూట్ తినండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని చిన్న చిన్న డ్రింక్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి బటర్ మిల్క్ విత్ జీరా పౌడర్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. నెక్స్ట్ లెమన్ జ్యూస్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్, ఎక్కువ కాదు పించ్ ఆఫ్ సాల్ట్. అండ్ పుదీనా ఆకులు కొంచెం మీరు కచ్చా పచ్చగా క్రష్ చేసి వేసేస్తే ఆ పుదీనా ఫ్లేవర్, అండ్ కొంచెం కూల్ వాటర్ వేయండి, చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా అయిపోతుంది. రైట్. అండ్ ఇంకొకటి సత్తు డ్రింక్. సత్తు అంటే మనకి పుట్నాల పప్పు అంటాం కదా, పుట్నాల పప్పుని మెత్తగా పౌడర్ చేసేసి దాంట్లో ఏదైనా ఒక లో గ్లైసిమిక్ ఉండేటటువంటి ఫ్రూట్స్ ఏదైనా వేసేసి బ్లెండ్ చేసుకోండి. సో అదొక మంచి స్మూతీ లాగా అయిపోతుంది మనకి, ప్రోటీన్ మంచి ప్రోటీన్ స్మూతీ అయిపోతుంది. అండ్ సత్తు తోటి మీరు ఇంకా మజ్జిగ వేసేసి దాంట్లో వెజిటేబుల్స్ అన్ని ఆనియన్స్ చిల్లీస్ కొత్తిమీర అట్లాంటివి కట్ చేసి వేసేసుకొని జీరా కొంచెం వేసుకొని సత్తు బటర్ మిల్క్ డ్రింక్ లాగా కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ బేకరీ నుంచి దొరికేటటువంటి ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో లైక్ పఫ్ఫులు కానివ్వండి, లేదంటే సమ్ రోల్స్ లాగా కానివ్వండి. అండ్ ఇప్పుడు ఇంకొకటి చాలా మందికి ఇష్టంగా తినేది ఏంటంటే షవర్మా చెప్తుంటారు. ఎగ్ రోలు, వెజ్ రోలు, పనీర్ రోలు, చికెన్ రోలు, షవర్మాస్ అని చెప్తూ ఉంటారు అనమాట. సో అవి కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మంచి ఏదైతే మీరు బేస్ చేస్తారో అది రోటీ, జోవారీ రోటీయో లేదా బాజ్రా రోటీయో లేదంటే మల్టీగ్రెయిన్ రోటీయో, ఇంట్లో ఒక రోటీ ప్రిపేర్ చేసుకొని ఆ సాస్ లాగా ఏదైతే వేస్తారో దాంట్లో మీరు కర్డ్ వేసుకొని దాంట్లో కొంచెం కారము లేదంటే ఏదో చాట్ మసాలాస్ అవన్నీ మిక్స్ చేసేసుకొని ఒక సాస్ లాగా చేసి చికెన్ కానీ పనీర్ కానీ వెజిటేబుల్స్ అన్ని ఇంట్లో టాస్ చేసుకోండి. లైట్ గా ఆయిల్ వేసేసి మంచిగా రోస్ట్ చేసుకొని దాన్ని మీరు ఈ కర్డ్ దాంట్లో మిక్స్ చేసుకొని ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఎగ్ రోల్స్ అవి చేసుకోవడం కూడా ఈజీ, జస్ట్ మీరు ఆమ్లెట్ వేసేస్తారు, దానిపైన మీరు చపాతీ ఆర్ సంథింగ్ పెట్టుకొని కర్డ్ అట్లాంటివి మీరు యాడ్ చేసి వెజిటేబుల్స్ పెట్టేసుకుంటే ఎగ్ రోల్ అవుతుంది. సో ఇవన్నీ ఇంట్లో చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం అవుట్ సైడ్కి వెళ్ళి తినాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ మీరు హోమ్ మేడ్ ఫుడ్ కి ఎక్కువగా ఛాన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి ఒకవేళ మీకు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ లేదు, ఆ నాకు చేసి ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకునేటటువంటి కేసెస్ లో అయితే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా మంది లైక్ టీ ఆర్ కాఫీ తింటూ సమ్ ఏదో ఒక స్నాక్ తింటూ ఉంటారు ఈవినింగ్ టైంలో. అలాంటి స్నాక్ లాగా మీరు భుజియా అనేది ఆర్డర్ చేసుకోవచ్చు, మన షుగర్ ఫిట్ యాప్ లోనే ఉంటుంది. చాలా మంది స్నాక్స్ మీరు బయట తినద్దు 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 అని చెప్తుంటే ఆల్టర్నేట్ వెతికి చాలా మందికి ఏంటంటే ఈ సంథింగ్ ఈ మిక్చరు కార అలాంటివి టేస్ట్ కావాలి మాకని చెప్పి అని అడిగితే స్పెషల్ గా మన దగ్గర ప్రిపేర్ చేసినటువంటిది అనమాట. ఇది ఫ్రైడ్ కాదు, ఇది రోస్టెడ్ అన్నమాట, రోస్టెడ్ భుజియా దొరుకుతుంది, మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది ఎలా కట్ చేయాలి, బాగా అలవాటు అయిపోయి ఉంటుంది, కొన్ని సంవత్సరాల నుంచి మనం తీసుకొని ఉంటాము, ఆ టేస్ట్ మనకు అలవాటు అయిపోయి ఉంటుంది. వాటిని కట్ చేయడం ఎలాగా అని అనుకుంటే ఫస్ట్ మీరు ఏదైతే లేబుల్స్ ఇందాక చెప్పా కదా దాంట్లో ఎంత షుగర్ వేసారు, ఎంత ఫ్యాట్ ఉంది దాంట్లో, ఆ లేబుల్స్ అవన్నీ నిజంగా మల్టీగ్రెయిన్ అంటే మల్టీగ్రెయిన్ తోనే చేశారా లేకపోతే వేరే ఇంకేమైనా పిండి వాడారా సంథింగ్, ప్రతి ఒక్కటి కూడా లేబుల్స్ అనేది మీరు చెక్ చేసుకునేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా చూడండి, వాట్ ఎవర్ ద ఫుడ్ మీరు తీసుకుంటున్నారో అది హోమ్ మేడ్ ఫుడ్ లాగే చూడండి. అండ్ స్పెషల్లీ ఈ సీజన్ లో కంటామినేషన్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది మనకి, వర్షం నీళ్లు పడిపోతూ ఉంటాయి మనకి, అండ్ మట్టి కానివ్వండి ఏదైనా కూరగాయలే మీరు ఖచ్చితంగా ఒక 2-3 సార్లు నీట్ గా క్లీన్ చేసి కొంచెం గోరువెచ్చని నీళ్లు సాల్ట్ వేసి క్లీన్ చేసి తినాల్సి ఉంటుంది అనమాట, అంత కంటామినేషన్ జరుగుతుంది ఈ రైనీ సీజన్ లో. అలాంటిది అవుట్ సైడ్ ఫుడ్ అయితే మొత్తానికే స్టాప్ చేయండి, వెంటనే మీకు వామిట్ మోషన్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏదైనా ఒకవేళ బయట తప్పక తినాల్సి వస్తే వేడిగా ఉండే ఫుడ్ తినండి, చల్లగా ఉండేటటువంటి ఫుడ్ ఏవి కూడా తీసుకోవద్దు. అది మీకు హైజీన్ గా 100% తిన్న తర్వాత మీరు ఎలాంటి గిల్ట్ ఫీల్ అవ్వను అనుకునేలాగుంటేనే తినేలాగా చూసుకోండి. మన దగ్గర ఒక యూజర్ చెప్పారు, ఆ
నాకే ఐ ఫెల్ట్ సో బ్యాడ్ అన్నమాట. నా యూజర్ ఒక పర్సన్ చెప్పారు ఏంటి అంటే తనకి ఆ క్రేవింగ్ ఉండి తినేశారు, తర్వాత గిల్ట్ అనిపించిందంట. అంటే అరే నేను ఇదంతా తినేశాను, దీనివల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి కదా, సో ఇది నేను నా గ్లూకోజ్ పెరుగుతుంది అండ్ హెల్త్ పాడైపోతుంది అండ్ వెయిట్ పుట్ ఆన్ అయిపోతాను, నేను ఇన్ని రోజులు ఇంత చేసినంత వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేసి వామిట్ చేసేసాను నేను. అంటే నాకు అంత గిల్ట్ అనిపించింది. వామిట్ చేసిన తర్వాతే నేను చాలా ఫ్రీగా ఫీల్ అయ్యాను అని ఒక యూజర్ చెప్పారు. ఐ విల్ సో, అంటే నాకు హ్యాపీగా అనిపించింది అండ్ బాధ అనిపించింది. దీన్ని ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక సొల్యూషన్ ఏంటి అంటే తీసుకోవడం అనేది మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. తీసుకున్న తర్వాత ఆ గిల్ట్ కూడా మనం హ్యాపీగా ఉండట్లేదు, రైట్? సో అసలు తీసుకోకుండా ఉండేలాగా ఎలాగా అంటే ఇంట్లో ప్లాన్ చేసుకోండి. ఏదైనా కూడా ఇంట్లో ప్లాన్ చేసుకునేలాగా చూసుకోండి. మీరు ఎప్పుడైతే మీల్స్ ప్లాన్ చేస్తారో మీకు ఎక్కడ కూడా ఆ క్రేవింగ్ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట. అండ్ అసలు మెయిన్ మనకి ఆ క్రేవింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మీరు టైంకి ఫుడ్ తిననప్పుడు, ఎప్పుడైనా కూడా మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడమో, లంచ్ స్కిప్ చేయడమో, లేకపోతే ఏదో ఒకటి టైంకి మీరు ఫుడ్ ప్రాపర్ గా తిననప్పుడు వెంటనే మనకి ఆకలి వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మన స్టమక్ ఏం చేస్తుంది అంటే నాకు ఆకలి వేస్తోంది, తనకి సిగ్నల్ ఇవ్వు అని చెప్పి అని బ్రెయిన్ కి చెప్తుంది అనమాట. బ్రెయిన్ ఏం చేస్తుంది మనకి, బాడీకి షుగర్ కావాలంట. షుగర్ వెంటనే వేటి ద్వారా వస్తుంది, ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ ద్వారానే షుగర్ అనేది మన బాడీలోకి వెంటనే వస్తుంది, రైట్? మీరు ఎప్పుడైనా గమనిస్తే క్రేవింగ్ అనేది ఎప్పుడు వెజిటేబుల్ సాలడ్ కి క్రేవింగ్ అట్లా రాదు. ఏవైతే మీకు వెంటనే ఆ ప్రాసెస్డ్ అవుతాయో వాటి మీద ఎక్కువ క్రేవింగ్ వస్తుంది, రైట్? సో ఎందుకంటే మనకు షుగర్ కావాలి, బాడీకి షుగర్ కావాలి. ఆ షుగర్ ఇచ్చేటటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడో తినేటువంటి పిజ్జానో బర్గరో లేకపోతే సమ్ న్యూడిల్స్ అట్లాంటివి ఎక్కువగా క్రేవింగ్ ఇచ్చేస్తుంటది అనమాట. ఆ క్రేవింగ్ వల్ల మనం ఏం చేస్తాం, వెంటనే ఆర్డర్ చేసుకొని, ఇప్పుడు మనకి చాలా సింపుల్ అయిపోయింది, లైక్ ఆర్డర్ చేస్తే విత్ ఇన్ ఒక 15 minutes 20 minutes లో వచ్చేస్తాయి అనమాట. సో అట్లా ఆర్డర్ చేసేసుకొని తినేస్తూ ఉంటాము, రైట్? సో ఆ క్రేవింగ్ రాకుండా ఉండాలి అంటే మీ స్టమక్ ఎప్పుడు ఫుల్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఫుల్ ఎప్పుడు అవుతుంది మీ స్టమక్ అంటే మీరు మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడే మీ స్టమక్ అనేది ఫుల్ గా ఉంటుంది. ఫైబర్ అంటే వెజిటేబుల్స్, మీ ఫుడ్ లో ఎక్కువగా వెజిటేబుల్ ఉండేలాగా చూసుకోండి. ప్రోటీన్ అంటే మనకి చికెన్, ఎగ్స్, ఫిష్, పన్నీరు, మిల్ మేకర్స్ అండ్ పప్పులు ఏవైతే పెసర్లు, కందులు, శనగలు, బొబ్బెలు, రాజ్మా, బఠానీ ఇవి తీసుకుంటున్నామో ఇవంతా కూడా మనకి హెల్దీ ప్రోటీన్ అన్నమాట. ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. దానివల్ల మీకు ఎక్కడా కూడా ఆ ఆకలి అనిపించదు, ఎక్కువసేపు మీకు ఆ ఫుల్ అనే ఫీలింగ్ ఉంటుంది. దాని ద్వారా మీకు క్రేవింగ్స్ కూడా రావన్నమాట. క్రేవింగ్స్ రావట్లేదు అంటే ఆబ్వియస్లీ మనం ఎలాంటి అన్హెల్దీ ఫుడ్ అనేది తీసుకోము. ఓకే, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే హైడ్రేషన్, వాటర్ ఎక్కువగా తీసుకోవడం. మనకి స్టమక్ ఆకలి అనేది నాట్ ఆల్వేస్ ఫుడ్ మాత్రమే మనకి ఆకలి ఫీలింగ్ అనేది మనకి సెన్స్ రాదండి. ఈవెన్ వాటర్ కి కూడా మనకి ఆకలి ఫీలింగ్ అనేది సెన్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాటర్ అనేది ఖచ్చితంగా ఉమెన్ అయితే గనక 2.7 అంటే ఆల్మోస్ట్ 3 లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేయాలి. మెన్ అయితే గనక 3.7 అంటే ఆల్మోస్ట్ 4 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా హైడ్రేటింగ్ గా వాటర్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటే కూడా అప్పుడు కూడా స్టమక్ అనేది మీకు ఫిల్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు క్రేవింగ్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇలాంటి అన్హెల్దీ ఫుడ్ ఏవి తీసుకోకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి మోస్ట్లీ మన అన్హెల్దీ ఫుడ్ అట్లాంటివి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ట్రావెలింగ్ టైంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ట్రావెలింగ్ టైంలో కూడా కొంతవరకు ఇంట్లో నుంచి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఈ మఖానా, రోస్టెడ్ మఖానా, పుట్నాల పప్పు అండ్ సమ్ మిక్స్డ్ సీడ్స్ అండ్ నట్స్ ఇవి కూడా కొంచెం క్యారీ చేసుకునేలాగా చూసుకోండి. ఇవి క్యారీ చేశారనుకోండి బయట అన్హెల్దీ ఫుడ్ అట్లాంటివి ఏవి కూడా కొనుక్కొని తినకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న లైక్ హోల్ గ్రెయిన్స్ ఏవైనా కూడా కంప్లీట్ హోల్ గ్రెయిన్స్ లాగా మీరు ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆల్ ఇండియన్స్, మోస్ట్లీ ఇండియన్స్ అనే కాదు నాకు తెలిసి అందరూ హ్యూమన్ బీయింగ్స్ ఇదే చేస్తారనుకుంటా. స్పెషల్ గా అయితే మన ఇండియన్స్ అయితే మోస్ట్లీ చేస్తాం ఏంటి, ఏదైనా సెలబ్రేషన్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఫుడ్ తోటే సెలబ్రేట్ చేసుకుంటాం. అది మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్ వచ్చిందా స్వీట్స్ కొంటాము, లేదంటే ఇంట్లో ఏదైనా బర్త్డే ఉందా కేక్ కొనుక్కొస్తాము, చాక్లెట్స్ కొనుక్కొస్తాము, స్వీట్స్ చేస్తాము. ఏదైనా ఇంట్లో ఏదైనా మంచి సెలబ్రేషన్ ఉందా బిర్యానీ చేద్దామా ఈ రోజు, లేకపోతే ఇంకా వేరే స్పెషల్స్, ఒక్క స్పెషల్ చేస్తామా 5-6 స్పెషల్స్ చేసుకుంటాము, రైట్?
అది కూడా మళ్ళీ ఇప్పుడు మోస్ట్లీ ఇంట్లో ప్రిపేర్ చేయడం చాలా కష్టము, చాలా టైం పడుతుంది. అంత టైం లేదని చెప్పి ఆర్డర్ చేస్తూ ఉంటాం. సో ఏదైనా కూడా సెలబ్రేషన్స్ అనేది ఫుడ్ తో సెలబ్రేట్ చేసుకోవడం అనేది కొంచెం మనం తగ్గించుకుంటే సరిపోతుంది. ఏదైనా మీరు సెలబ్రేట్ చేయాలంటే ఏదైనా ప్లేస్ కి వెళ్ళండి, ప్రశాంతంగా ఏదైనా విజిట్ చేయండి, ఫ్యామిలీతో కొంచెం బయటికి వెళ్ళండి, లేదు అంటే ఏదైనా కిచెన్ గార్డెనింగ్ స్టార్ట్ చేయండి, లేదంటే టెర్రస్ గార్డెనింగ్ చేయండి. ఏదైనా కూడా సెలబ్రేషన్ అనగానే ఫస్ట్ మనం ఫుడ్ తోటే చేసుకోవడం అనేది, పండగ అంటే స్వీట్ వండాలి, పిండి వంటలు వండాలి, ఇవన్నీ కొంచెం మన ట్రెడిషనల్ లో ఉన్నవే కాదు, దాన్ని కొంచెం హెల్దీ వేలో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఎంతవరకు మనం చేసుకోవచ్చు అంతవరకే చేయండి. ఎక్సెస్ గా ఒక 5 6 అని చెప్పి అని ఎక్కువగా డిషెస్ వండేసి అవి మనం, ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇండియన్స్ చేసేది అండ్ స్పెషల్లీ ఉమెన్ చేసేది ఏంటంటే వాళ్ళకి పడేయడం అస్సలు నచ్చదు. సో చాలా మందికి నేను ఎంత మంది గమనించానంటే, ఈవెన్ మా ఇంట్లో మా మదర్ కూడా ఉన్నారు కదా, ఒక్కొక్కసారి నేను కూడా అదే చేస్తాను అనుకోండి. మనకి అరే ఇది ఫుడ్ మనం కొన్నామని కానీ, లేకపోతే నేను కష్టపడి ప్రిపేర్ చేశానని కానీ, అది పడేయాలంటే మనకి మనసు నచ్చక మనం తినేయడమో, ఇంట్లో వాళ్ళకి పర్వాలేదులే తినే ఒక్క పూటకి ఏం కాదులే అని చెప్పి పెట్టేయడమో చేస్తుంటాం అనమాట. సో ఫస్ట్ ఎక్సెస్ గా వండలేదు అని అంటే అప్పుడు ఎక్సెస్ గా తినడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట. ఓకే, సెలబ్రేషన్స్ అన్ని కూడా వేరే అదర్ ఈవెంట్స్ తోటి సెలబ్రేట్ చేసుకునేలాగా చూసుకోండి. అండ్ హెల్దీ ఆప్షన్స్ విషయానికి వస్తే చాలా మందికి కుకింగ్ ప్రాసెస్ అనేవి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎలా వండుకోవాలి, ఎలా చేయాలి, అసలు ఏం ఇంగ్రీడియంట్స్ వాడచ్చు ఏంటి అనేవి కూడా తెలియదు కదా. షుగర్ ఫిట్ యాప్ లో మీకు కింద వెల్నెస్ అని ఒక హార్ట్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే చాలా మంది ఫిట్నెస్ సెషన్స్ చూసుకొని ఉంటారు ఎక్సర్సైజెస్ కి సంబంధించి. దాంట్లో సెకండ్ ఆప్షన్ న్యూట్రిషన్ అని ఉంటుంది. ఆ న్యూట్రిషన్ దాంట్లోకి వెళ్తే మీకు అక్కడ కంప్లీట్ గా ఇక్కడ మీకు వీడియోస్, రెసిపీస్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, లైక్ సాలడ్స్ ఉంటాయి, మెయిన్ మీల్ ఉంటాయి, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, స్నాక్స్, కర్రీస్, రోటీస్ అన్ని ఉంటాయి, డ్రింక్స్ తో సహా ఉంటాయి అనమాట. హెల్దీ డ్రింక్స్ ఏం చేసుకోవచ్చు, హెల్దీ స్నాక్స్ ఏం చేసుకోవచ్చు, సాలడ్స్ ఏం చేసుకోవచ్చు, కర్రీస్ ఏం చేసుకోవచ్చు, స్ట్రాటర్స్ ఏం చేసుకోవచ్చు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. ఆ న్యూట్రిషన్ అనే దాంట్లోకి వెళ్ళండి. పర్టికులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రిల్డ్ చికెన్ అని ఉంది కదా, ఫస్ట్ గ్రీక్ సాలడ్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట, వీడియో వస్తుంది, వీడియో చూడొచ్చు. కింద మీకు ఎంత క్వాంటిటీ అనేది అండ్ ఎందులో ఎంత ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఉంది అనేది కూడా డీటెయిల్ గా మీరు చూసుకోవచ్చు. అండ్ క్వాంటిటీస్, వెయిట్ లో ఎంత ఎంత క్వాంటిటీ, సాల్ట్ చూడండి ½ టీ స్పూన్, ఇక్కడ మీకు కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మీకు క్వాంటిటీస్, ఇంగ్రీడియంట్స్ తో సహా మెన్షన్ చేస్తుంది. మీరు అవి కూడా చెక్ చేసుకొని వాటి ప్రకారంగా చూసి కూడా మీరు కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక చిన్న మనకి ఒక గేమ్ లాగా ఇది మీరు అందరూ మెసేజెస్ చేయాలి కంపల్సరీగా. ఓకేనా? సో ఇందులో ఏది ప్రాసెస్డ్ ఫుడ్, ఏది మనకి న్యాచురల్ ఫుడ్? క్విక్ గా మనకి కొంచెమే టైం ఉంది, బట్ స్టిల్ విల్ కవర్, మనం ట్రై చేద్దాం కవర్ చేయడానికి. ఓకే, సో విచ్ ఈస్ బిస్కెట్స్, ప్రాసెస్డ్, మేతి. ఓకే, మీట్ ఇన్ హిందీ అండ్ మరాఠీ. ఓకే, షూర్ అండి, షూర్. ఫైన్. సో బిస్కెట్స్ ఇస్ ప్రాసెస్డ్. సూపర్, సూపర్, సూపర్. సో నా సెషన్ మీకు అందరికీ చాలా మందికి అర్థమైపోయింది. సో వెరీ హ్యాపీ టు హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది, విచ్ ఈస్ ప్రాసెస్డ్ అండ్ విచ్ ఈస్ న్యాచురల్. మెసేజెస్ ఇంకెవరు మెసేజ్ చేయలేదు తొందరగా. బ్రౌన్ బ్రెడ్ ప్రాసెస్డ్. సూపర్, గుడ్ సెషన్ మహమ్మద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెజ్ సాలడ్ అనేది న్యాచురల్. సూపర్. ఓకే, సో ఎస్, ఇందులో ఏది న్యాచురల్ అండ్ ఏది ప్రాసెస్డ్? ఓకే, చనా. ఎస్, సాలడ్ న్యాచురల్. సుబ్బారాయుడు గారు వెరీ గుడ్ అండి. స్నాక్స్ ప్రాసెస్డ్. కెన్ ఐ ఈట్ బ్రౌన్ రైస్ ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ రైస్? ఎస్ అండి, ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏది ప్రాసెస్డ్ అండ్ ఏది మనకి హెల్దీ, న్యాచురల్? మిక్చర్ ఈస్ ప్రాసెస్డ్, సత్యనారాయణ గారు. ఎస్, కరెక్ట్ అండి, వెరీ గుడ్. ఎస్, యోగర్ట్ ప్రాసెస్డ్ అండి. గ్రీక్ యోగర్ట్ అయితే గనక ప్రాసెస్డ్ కాదు, కానీ ఫ్లేవర్డ్ యోగర్ట్ అయితే ప్రాసెస్డ్. మేడం గుడ్ మార్నింగ్. ఎస్, సత్యనారాయణ గారు, ఫ్లేవర్డ్ యోగర్ట్ అయితే మనకి ప్రాసెస్డ్. కర్డ్ న్యాచురల్. ఎస్, సూపర్, సూపర్, సూపర్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఈస్ న్యాచురల్ అండ్ విచ్ ఈస్ ప్రాసెస్డ్?
పాడ్ కర్డ్ న్యాచురల్ శ్రీను గారు. కరెక్ట్. రవి గారు కర్డ్ న్యాచురల్ సూపర్ కరెక్ట్. చిక్కీ ప్రాసెస్డ్. కరెక్ట్. ఎస్. సో చాలా మంది ఇప్పుడు కూడా మిక్స్డ్ సీడ్స్ హ్యాపీగా ఒక స్పూన్ తీసుకొని తినేయొచ్చు, కానీ ఏం చేస్తున్నారు, స్టైల్ గా ప్రాసెస్డ్ అయిపోయినటువంటివి ఫ్యాన్సీగా బార్స్ అని చెప్పి మనకి దొరుకుతుంది, ప్రోటీన్ బార్ అని నట్ బార్ అని చెప్పి అని వాటిని కొనుక్కొని మరీ తెచ్చుకొని స్పెషల్ గా తింటాం అనమాట. దాంట్లో వాళ్ళు చెప్పడానికి యాడెడ్ షుగర్స్ లేదంటారు, కానీ దాంట్లో ఫాస్ వేస్తారు. ఫ్రక్టో ఒలిగోసాకరైడ్ అంట. మిక్స్డ్ సీడ్స్ న్యాచురల్ సూపర్ వాసుదేవ్ గారు అండ్ సుబ్బరాయుడు గారు సూపర్. ఓకే. సో కంక్లూజన్ ఏంటి అని అంటే ఈరోజు టాపిక్ మోస్ట్లీ ప్రాసెస్డ్ ఫుడ్ ఏవి కూడా లేకుండా చూసుకోండి. ఇవి మనం చాలా కొంచెం అనుకుని తీసుకునేవి ఏదైతే ఉంటాయో అవి మన యొక్క హెల్త్ కి చాలా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా కూడా మీరు ప్రాసెస్ లేకుండా న్యాచురల్ గా ఇంట్లో దొరికేటటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ కంట్రోల్ చేయొచ్చు, వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ హార్ట్ అటాక్స్ లాంటివి ఏవి రాకుండా చూసుకోవచ్చు, అండ్ డయాబెటీస్ ద్వారా ఏదైతే కాంప్లికేషన్స్ వస్తాయో అవేవి కూడా రాకుండా చూసుకోవచ్చు. మోస్ట్లీ వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. మీకు ఆల్రెడీ ప్లేట్ మెథడ్ అండ్ సీక్వెన్సింగ్ చాలా మందికి తెలుసు. 50% వెజిటేబుల్, 25% ప్రోటీన్ సోర్స్, 25% కార్బోహైడ్రేట్. ఆ 50% కంపల్సరీగా వెజిటేబుల్ అనేది ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు ఎక్కువ ఎక్కడ కూడా ఆకలి వేయకుండా క్రేవింగ్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఏ దారి చూస్ చేసుకుంటారు, హెల్దీగా హెల్దీ ఫుడ్ తినేసి మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకొని మీరు హెల్దీగా తినడం స్టార్ట్ చేస్తే మీ ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా తినడం స్టార్ట్ చేస్తారనమాట. మీరు హెల్దీగా తీసుకుంటారా, లేదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్యాన్సీ రెస్టారెంట్స్ అని చెప్పి ఫ్యాన్సీ ఫుడ్ అని చెప్పి అని మీరు తీసుకొని మీ పిల్లలకు కూడా తీసుకొని వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మీకు ఒక 40కి 50కి వచ్చిన తర్వాత మీకు ఇవి షూట్ అయ్యాయి, కానీ చిన్నపిల్లల్లో ఇవన్నీ స్టార్ట్ చేసాం ఎర్లీ స్టేజ్ లో అని అంటే వాళ్ళకి విత్ ఇన్ 20కి వచ్చేసరికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏ వే మీరు చూసుకుంటారు అనేది మీ చాయిస్ అన్నమాట. సో ఒక చిన్న క్వైట్ తో మనం క్లోజ్ చేద్దాం సెషన్. ఇది ఏంటంటే ఒక చిన్న లైఫ్ స్టైల్ చేంజ్ మన లైఫ్ స్టైల్లో చాలా చిన్నది, రైట్. మనం పెద్దగా మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎన్నో చేస్తాము, దాంట్లో ఈ అన్హెల్దీ ఫుడ్ అనేది ప్రాసెస్డ్ ఫుడ్ అనేది స్టాప్ చేయడం అనేది చాలా చిన్న లైఫ్ స్టైల్ చేంజ్. ఆ చిన్న లైఫ్ స్టైల్ చేంజ్ అనేది మనకి చాలా పెద్ద డిఫరెన్స్ అనేది చేస్తుంది డయాబెటీస్ కంట్రోల్ చేయడం. నాట్ ఓన్లీ ద డయాబెటీస్, మనం ఇంకా చాలా డిస్కస్ చేసుకున్నాం, రైట్. అంటే ఒక మీకు హెల్దీ లైఫ్ లీడ్ చేయడంలో చాలా బిగ్ డిఫరెన్స్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి అసలు ప్రాసెస్డ్ ఫుడ్స్ డయాబెటీస్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పి అని. ఐ హోప్ అందరికీ సెషన్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే అటెండ్ చేశారో అందరికీ కూడా పేరు పేరుగా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే ఇంట్రెస్ట్ పెడుతున్నారో, మీరు నేర్చుకోవాలి తెలుసుకోవాలి, నేను గ్లూకోజ్ కంట్రోల్ చేయాలి లేకపోతే హెల్దీగా ఉండాలి అని చెప్పి మీరు పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అవే మీ కోచెస్ ని ఇంకొంచెం మోటివేట్ చేసి మిమ్మల్ని మీకు ఇంకో బెటర్ టాపిక్స్ తీసుకురావాలి అని చెప్పి స్టార్ట్ చేయడం అన్నమాట. మీకు ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? కెన్ వి టేక్ ప్రోటీన్ పౌడర్? ఎస్.